భార్యకి నీ సౌభాగ్యంగా గాజులున్నాయి విహారీ. తనకి మళ్ళీ నువ్వే గాజులు సెలెక్ట్ చేస్తున్నావా? వావ్, చూడు లక్ష్మి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈ గాజులు. మదన్, నువ్వే నీ ఫియాన్సీ చేతులకి ఆ గాజులు తొడుగు. ఎస్. లక్ష్మి, గివ్ యువర్ హ్యాండ్. ఇవ్వు లక్ష్మి. ఐ లవ్ యూ లక్ష్మి. లక్ష్మి, మదన్ నీకు ఐ లవ్ యూ చెప్పాడు, నువ్వు తిరిగి చెప్పు. ఏంటి అలా నించున్నావు? చెప్పు. సిగ్గుపడకుండా చెప్పమ్మా. నిన్నే ఇంతమంది చెప్పమంటుంటే వినపడట్లేదా? చెప్పు. చెప్పు. తనని కంగారు పెట్టకండి. లక్ష్మి, చెప్పు. చెప్పు లక్ష్మి. హాయ్. అయ్యో, ఏంటి అపశకునం? దీనికన్నీ అపశకునాలే. ఏ లక్ష్మి, కరెంటు పోయినా పర్వాలేదు, మదన్కి తిరిగి ఐ లవ్ యూ చెప్పు. ఇబ్బంది పడక లక్ష్మి. ఐ లవ్ యు అని 3 ముక్కలు చెప్పడానికి నీకేంటి ఇబ్బంది? తను చాలా రిజర్వ్డ్. ఐ లవ్ యూ అని నాతో మ్యారేజ్ అయ్యాక నా ముందు నాతో మాత్రమే చెప్తుంది. వావ్, చూడు లక్ష్మి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈ గాజులు. శాస్త్ర, రేపే పెళ్ళి కదా, పెళ్లిలో కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసావా? అత్తయ్య అన్ని సిద్ధం చేసేసారు బావా. లక్ష్మికి నాకు పెళ్లి బట్టలు షాపింగ్ అన్నీ అయిపోయాయిరా. లక్ష్మి ఏంటి అక్కడ ఒంటరిగా కూర్చుని ఉంది? పదండి. ఇక్కడేం చేస్తున్నావే?
ఏం లేదమ్మా. రేపు ఈ పాటికి నీ పెళ్ళైపోయి మీరు అమెరికా బయలుదేరతారేమో. అంతా ఒక డ్రీమ్ లాగా ఉందిరా. ఇక్కడికి రావడం, లక్ష్మిని చూడటం, అందరికీ చెప్పడం, తను ఒప్పుకోవడం, వెంటనే మ్యారేజ్. నా పెళ్లి క్రెడిట్ అంతా మీ ఇద్దరిదేరా. ఒకవేళ లక్ష్మి పెళ్లికి ఒప్పుకోకపోయింటే రేపు మ్యారేజ్కి బదులు నా క్రిమేషన్ జరిగేది. ఏంట్రా అది? శుభం అంటూ పెళ్లి పెట్టుకుని ఆ మాటలేంట్రా? నేను లక్ష్మిని అంతలా ప్రేమించానురా. తను నో చెప్పుంటే డెఫినెట్లీ ఐ విల్ డైరా. మదన్, నువ్వు చాలా ఎక్స్ట్రీమ్. రై, ముందు నీ బుర్రలో నుంచి చావు అనే నెగిటివ్ ఫీలింగ్ తీసేరా. రేపే కదా నీ పెళ్ళి. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు త్వరగా పడుకుంటే ఉదయాన్నే లేవాల్సి ఉంటుంది. పదండి రాళ్ళు, పద. మదన్ ఏం చెప్పాడో విన్నావు కదా? అది గుర్తుపెట్టుకో. రేపు నువ్వు ఏమైనా పిచ్చి పిచ్చి డ్రామాలు వేసి ఈ పెళ్లి ఆపాలని చూస్తే మదన్ చచ్చిపోతాడు. నువ్వు కామ్గా వాడి చేత్తో తాళి కట్టించుకొని అమెరికా వెళ్ళిపోతే అక్కడ నీకు మంచి లైఫ్ ఉంటుంది. రేపు బుద్ధిగా ఉండు, లేకపోతే జరిగే పాపాలకి కారణం నువ్వే. హలో మేడం. లాయర్ గారు, సుభాష్కి బెయిల్ ఎప్పుడొస్తుంది? బెయిల్కి ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేశాను మేడం. ఆ పిటిషన్ని ఫాలో అప్ చేయండి. వెంటనే బెయిల్ వచ్చే మార్గం చూడండి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను మేడం. మీరు ఏమైనా చెయ్యండి, ఖర్చు ఎంతైనా పర్వాలేదు. ఒకవేళ డబ్బుతో పనవ్వదు, ఎవరిదైనా పలుకుబడి అవసరం అనుకుంటే చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. అలాగే మేడం. నేను మాట్లాడిందంతా వినేశాడా? మీరెవరితో ఫోన్ మాట్లాడుతున్నారు అతయ్య? తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. అతయ్య, మీరు ఎందుకు అలా ఉన్నారు? ఎలా ఉన్నాను? మామూలుగానే ఉన్నాను కదా. లేదు అతయ్య, నీలో టెన్షన్, భయం నాకు తెలుస్తుంది. అదేం లేదు, నేను బానే ఉన్నాను. మన కంపెనీలు ఈరోజు బయటపడిన ఆ 57 కోట్ల గురించే కదా అతయ్య మీరు కంగారు పడేది. మనకి తెలియకుండా అంత డబ్బు ఎలా మిస్యూజ్ అయ్యిందో నాకు అర్థం కావడం లేదు. అతయ్య, మనం మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని డెవలప్ చేయడానికి కాన్సన్ట్రేషన్ అంతా అటువైపు పెట్టాం. ఏ మార్పాటుతో ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఇక నుంచి మనం చాలా స్ట్రిక్ట్గా మానిటరింగ్ చేయాలి. చేద్దాం అతయ్య. మిస్యూజ్ అయిన ప్రతి రూపాయిని కూడా రికవర్ చేద్దాం. చెయ్యాలి. అది మనం కష్టపడిన డబ్బు. అవును అతయ్య. యాక్చువల్లీ చెప్పాలంటే నాకన్నా ఎక్కువ బిజినెస్ నిలబెట్టడానికి మీరే కష్టపడ్డారు అతయ్య. మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని లెక్కగట్టి నేను వెనక్కి తీసుకొస్తాను. అలాగే. సరే అతయ్య, ఇంక ఈ విషయం గురించి మీరు ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్.
ఒకడు చేసిన మోసం వల్ల మన మధ్య బంధం ఏర్పడిందే కానీ ఆ బంధానికి కారణం మన ఇష్టం లేకుండా ఏ బంధం బలపడదు. నీకు అమెరికా సంబంధం చూసి పెళ్లి చేయడం మీ నాన్నగారి కోరిక. మతంది అమెరికానే. నువ్వు మతాన్ని చేసుకుంటే మీ నాన్నగారి కోరిక తీర్చినట్టే. ఇంతటితో మన మధ్య బంధానికి స్వస్తి పలుకుదాం. నా మంగళసూత్రం భారమైనా నేను మోస్తాను. నా పసుపు కుంకుమలకి విలువ లేకపోయినా నేను పవిత్రంగా చూసుకుంటాను. నా పక్కన ఈ తాళి కట్టిన భర్త లేకపోయినా ఒంటరిగా నా భర్తని ఆరాధిస్తూ బ్రతికేస్తాను. నా నిర్ణయాన్ని ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదు. విహారీ గారు, ఈ జన్మకి మిమ్మల్ని నా భర్త అనుకున్నాను. మిమ్మల్నే నా దైవంగా అణువణువు నింపేసుకున్నాను. ఈ ప్రాణం, ఈ ఊపిరి మీకోసమేనని నాకు నేను చెప్పేసుకున్నాను. అలాంటిది నా నుంచి మిమ్మల్ని దూరం చేసి ఈ తాళిని నా గుండె మీద నుంచి తీసేస్తానంటే దానికంటే నా ప్రాణం తీసేసినా బాగుంటుంది కదా. లక్ష్మి, ఏంటమ్మా ఇంత రాత్రైనా పడుకోలేదా? నిద్ర రావట్లేదమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? నీ కంగారు నాకు అర్థమైంది. రేపు నీ పెళ్లి ఎలా జరుగుతుందో ఏంటోనని టెన్షన్గా ఉందా? నువ్వేం భయపడకు. ఏం జరిగినా అది నీ మంచికే. ఇన్ని రోజులు గ్రహణం పట్టిన చందమామలాగా పెళ్ళైనా భర్త లేక ఒంటరి జీవితాన్ని అనుభవించావు. రేపటి నుంచి ఆ గ్రహణం వీడి అందమైన జీవితం, ఆనందంగా చూసుకునే భర్తతో నీ భవిష్యత్తంతా వెన్నెలమయంగా మారిపోతుంది. ఇంక నీకు కష్టం, కన్నీళ్లు అనేవి ఆమడ దూరంలో ఉంటాయి. సరే, త్వరగా పడుకో. రేపు తొందరగా లేవాలి కదా. లక్ష్మి, ఇంకా నీ మెడలో ఆ విలువలేని తాళి ఎందుకు? ఆ మంగళసూత్రం నీ మెడలో కట్టిన వాడి గుర్తు. ఆ గుర్తులు, అతని జ్ఞాపకాలు ఈ రోజుతో నువ్వు వదిలేయాలి. నేను చెప్పింది నీకు చాలా బాధగా అనిపించచ్చు, కానీ రేపటి నీ భవిష్యత్తు బాగుండాలి అంటే నిన్నటి గతాన్ని నీలో నుంచి తుడిచివేయాలి. ఒక ఆడదానిగా ఇలా చెప్పడం కరెక్ట్ కాదేమో, కానీ నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. ఆ తాళి తీసేయమ్మా. రేపు అది ఎవరి కంట్లోనైనా పడితే లేనిపోని గొడవలవుతాయి. అర్థం చేసుకో అమ్మా. సరే అమ్మా, నువ్వు పడుకో. రేపటికి చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. నేను వెళ్తాను.
అమ్మా కనకం, అమ్మా కనకం, ఉన్నావా అమ్మా? ఆ, ఆ, ఎలా ఉన్నావు తల్లి? అల్లుడుగా నిన్ను బ్రహ్మాండంగా చూసుకుంటారు కాబట్టి నువ్వు చక్కగా ఉండుంటావు. నాన్న ఏంటమ్మా ఏడుస్తున్నావు? కనకం ఎందుకు ఏడుస్తుందయ్యా? ఒకసారి ఇటివ్వు. ఆగవే, అన్నిటికీ కంగారు. అదేదో మనల్ని చూడలేకపోతుందని బాధపడుతుందంతే. ఏమ్మా, మా మీద బెంగెట్టుకున్నావమ్మా? నువ్వేం బెంగ పెట్టుకోవద్దమ్మా, మేం బాగానే ఉన్నాం. ఏమయ్యా ఒకసారి ఇవ్వయ్యా. ఇదిగో మీ అమ్మ మాట్లాడుతుందంటమ్మా, మాట్లాడు. కనకం, ఎందుకే బాధపడుతున్నావు? నీకు మేమంతా గుర్తొస్తున్నావా? అవునమ్మా, మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను. ఇదిగో, నీకు మేం పద్దాక గుర్తుకు రాకుండా అక్కడ నువ్వు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఉండాలి అంటే ఒక్కటే దారి. వెంటనే నువ్వు ఆలస్యం చేయకుండా ఒక పాపనో బాబునో కనేవే. ఒకసారి ఇటివ్వే. అమ్మా, మీ అమ్మ చెప్పిన మాట నిజం. నువ్వు 2 పిల్లల్ని కను, ఒకళ్ళని మాకిచ్చేసాయి, మేము పెంచుకుంటాం. ఒకళ్ళని నువ్వు పెంచుకో. పిల్లలతో సమయం ఇట్టే గడిచిపోతుందమ్మా. ఇంతకీ అల్లుడు గారు ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నారు నాన్న. సర్లే, అల్లుడు గారిని అడిగానని చెప్పమ్మా. మీ అమ్మ చెప్పిన విషయం గుర్తుంచుకోమ్మా. అలాగే నాన్న. ఉంటానమ్మా, జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త నాన్న. అలాగేనమ్మా. ఎలా ఉన్నావో ఒకసారి చూసుకో. ఇదిగో, ఏంటి అలా డల్గా ఉన్నావు? కొంచెం నవ్వు లక్ష్మి. ఇప్పుడు బాగున్నావు. పిన్ని, బుగ్గన పెళ్లి కూతురికి చుక్కపెట్టు. పెళ్ళైన నీకు బుగ్గన చుక్క పెట్టి మళ్ళీ పెళ్లి కూతురుని చేయాల్సి వస్తుంది దేవుడా. లక్ష్మి, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో.
ఇంకెవరున్నారు? అమ్మ అత్తయ్య వాళ్ళు మదన్ని రెడీ చేస్తున్నారు. బావా, నువ్వు లక్ష్మి కంటే పెద్దవాడివి కదా, అక్షింతలు వేసి దీవించు.